సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఆఫ్ హ్యాక్ స్టూడియో. మనం వీడియో పెట్టయితే చాలా డేస్ అయిపోయింది. కొన్ని ఇష్యూస్ వల్ల అయితే మన వీడియోస్ పెట్టడం డిలే అయింది గైస్. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చెప్పి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో టాపిక్ వచ్చేసి అయితే మన ఓన్ టూల్ని యూజ్ చేసుకొని ఎలా చేయాలని మనమైతే దీనికోసం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. మీరు ఇంకా హ్యాకింగ్ నేర్చుకోవాలి అండ్ ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్, హ్యాకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెల్ప్ కానీ, లేకుంటే మీరు కోర్స్లో జాయిన్ అవ్వాలి, హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గైస్ ఇన్స్టాగ్రామ్ త్రూ. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే హ్యాక్స్.security వెరిఫైడ్ మార్క్ ఉంటుంది. సో యూ కెన్ కాంటాక్ట్ మీ దేర్. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసి అయితే మనకైతే ఒక ప్రాంప్ట్ అయితే నేను ఇస్తా గైస్, ఒక ఏకి యూజ్ చేయాల్సిన ప్రాంప్ట్ అయితే ఇస్తా. అండ్ ఈ ప్రాంప్ట్ కోసం అయితే మీరు అయితే కామెంట్ సెక్షన్లో ప్రాంప్ట్ అనేది కామెంట్ చేయండి, మీకు అయితే ప్రాంప్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇలాంటి హ్యాకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఏమున్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దీని లోపల చూసుకుంటే మనమైతే యూజ్ చేసే మోడల్ వచ్చేసి అయితే ChatGPT గైస్ 5.2 వర్షన్. అండ్ దీని అయితే యూజ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూసుకొని మనకైతే ప్రాంప్ట్ ఉంది. సో ఇక్కడ మన టూల్ పర్పస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఇక్కడ మనమైతే దీన్ని పేస్ట్ చేసుకుంటే మనకైతే ఇచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్కి అయితే నేను పాస్వర్డ్ స్ట్రెంత్ టెస్టర్ అని అయితే ఒక టూల్ని అయితే క్రియేట్ చేస్తున్నా గైస్. చూడండి, పాస్వర్డ్ స్ట్రెంత్ టెస్టర్. ఫస్ట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే మొత్తం చెప్తా గైస్. దీంట్లో చూడండి, ఇక్కడ మనకైతే ఇచ్చేస్తుంది పాస్ హౌండ్ అని అయితే మన టూల్ నేమ్ అయితే ఇచ్చేసింది గైస్, ఇది ఏఐ. అండ్ ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ చెక్స్ మన టూల్ ఏమేమి చేస్తుంది: లెంత్, అప్పర్ కేస్, లోవర్ కేస్, యూజేజ్, నెంబర్స్, సింబల్స్, ఎంట్రోపీ స్కోర్, అండ్ కామన్ వీక్ ప్యాటర్న్స్, ఎస్టిమేటెడ్ క్రాక్ టైం, లైక్ ఇలాంటివి మొత్తం చూపిస్తుంది గైస్. దీనికోసం అయితే రిక్వైర్డ్ లైబ్రరీస్ అంటుంది. సో మనమైతే ఫస్ట్ అయితే లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కాపీ చేసుకొని జస్ట్ ఇలా పేస్ట్ చేస్తే మనకైతే నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో TQDM లేదు, సో అదైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకైతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే గైస్, ఇక్కడ చూసుకుంటే ఫుల్ పైథాన్ సోర్స్ కోడ్ అయితే ఇచ్చేసింది, చూడొచ్చు మీరు. సో మీరు ఇక్కడ ఫుల్ పైథాన్ సోర్స్ కోడ్ అయితే ఇచ్చింది, చూడొచ్చు మీరు. అండ్ సేవ్ హ్యాజ్ password.py అని ఉంది. సో మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం దీని లోపల ChatGPTకి ఇవ్వాలి గైస్, గివ్ మీ ఫుల్ స్ట్రక్చర్డ్ ఫోల్డర్ ఫార్మాట్ అయితే ఇవ్వాలి గైస్. సో అది ఏం క్రియేట్ చేయాలి మొత్తం బేసిక్ నుంచి మనకైతే అన్ని ఇస్తుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు password and next password.py, setup.py and requirement.txt, readme folder ఇస్తుంది అండ్ లైసెన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడ కోర్లో ఇలా ఇస్తుంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతిదీ ఇస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే, గివ్ మీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఐ కెన్ ఈజీలీ కాపీ పేస్ట్. దీనికి మీకు పెద్ద కోడింగ్ అవసరం లేదు, కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ స్టెప్ బై స్టెప్ మీరు చేయగలిగితే మీరు చేయొచ్చు గైస్. ఇక్కడ చూసుకుంటే మనం అయితే ఫస్ట్ అయితే ఒక డెస్క్టాప్లోకి అయితే ఎంటర్ అయ్యాం గైస్. సో డెస్క్టాప్లో అయితే మనకైతే క్లియర్ విజిబుల్ ఉంటుంది. సో డెస్క్టాప్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. సో డెస్క్టాప్లోకి అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడ ఇక్కడ డెస్క్టాప్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకుంటే mkdir password cd అంటే ఫస్ట్ అయితే ఒక పాస్వర్డ్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసాం, ఒక ఫోల్డర్ని. నెక్స్ట్ అయితే ఆ ఫోల్డర్లోకి వెళ్ళడానికి అది ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఎంటర్ కొట్టేసుకుంటే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడైతే మనకైతే క్రియేట్ అయిపోయింది ఒక ఫోల్డర్. అండ్ నెక్స్ట్ ఇందులోకి వెళ్తే సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోమంటుంది. టచ్ యూజ్ చేసి అయితే మనమైతే సబ్ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేస్తాం గైస్. ఇక్కడ చూసుకుంటే మనం అండ్ దాని లోపల అయితే మనకైతే క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ వెళ్ళేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది కోర్ డాక్స్ యూటిల్స్ అని మనకైతే 4 సబ్ ఫోల్డర్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే దాని లోపల మనం మెయిన్ ఫైల్స్ అయితే క్రియేట్ చేయాలి. లైక్ ఇప్పుడు 5 ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే మనకైతే అన్నిట్లో అయితే వచ్చేస్తుంది గైస్. మీకు ఎగ్జాంపుల్కి చూపించాలనుకోండి, ఇక్కడ setup.py కావచ్చు, password.py కావచ్చు. సో ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్లో అయితే మనం ఇది అయితే కాపీ చేసుకోవాలి. పాస్వర్డ్లో ఇది కాపీ చేసుకోవాలి. పాస్వర్డ్లోకి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఉంది. సో మనం దీన్ని రైట్ చేయడానికి సుడో యూజ్ చేయాలి గైస్. మనం రైట్ చేయడానికి నానో యూజ్ చేసి మనం రైట్ చేయడానికి సో మనమైతే ఇది యూజ్ చేయాలి. నాకు ఖాళీ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయాలి. ఇక్కడ చూసుకొని మనకైతే రైటర్ అయితే ఓపెన్ అవుతుంది. రైటర్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి Ctrl+O కొట్టి ఎంటర్ కొట్టేసేయాలి గైస్. అండ్ నెక్స్ట్ Ctrl+X కొడితే మనకైతే బ్యాక్ వచ్చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే LS లైక్ ఇక్కడ ఒకటి అయితే అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కోర్లో banner.pyలో ఇది పేస్ట్ చేయాలి. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని లోపల ఉన్న కోర్ అనే ఒక సబ్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూసుకునే మనకి banner.py అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు సేమ్ గైస్ sudo nano banner.pyలోకి వెళ్ళి మనం ఇక్కడ ఇది పేస్ట్ చేసేయాలి. రైట్, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత Ctrl O ఎంటర్ అండ్ Ctrl X. సో మనం ఇది క్లియర్ చేసుకుందాం. ఇక్కడ మనం క్లియర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి వెళ్తే మనం కోర్లో ఎంట్రోపీ, లైక్ ఇప్పుడు ఎంట్రోపీ యూజ్ చేయడానికి అయితే మనం ఈ కమాండ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్, ఇక్కడ మనం సేమ్ కమాండ్ కాబట్టి ఇక్కడ మనం ఎంట్రోపీ అనేది ఇస్తాం. సో ఇక్కడ ఇది పేస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ Ctrl O ఎంటర్ అండ్ Ctrl X టు ఎగ్జిట్. రైట్, సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు చూసుకుంటే ఈజీ ఉంటుంది గైస్, ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే analyzer.py, దీన్ని మీరు ఇంకా అప్గ్రేడ్ కావాలనుకుంటే మీ ఓన్ కోడింగ్ యూజ్ చేసి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ మనం sudo nano, ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటి ఎనలైజర్, లైక్ ఎనలైజర్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఎనలైజర్లోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సారీ, ఇది ఎనలైజర్ అయినా ఓకే ఎనలైజర్. రైట్, ఎనలైజర్లోకి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ Ctrl O ఎంటర్ అండ్ Ctrl X టు ఎగ్జిట్. రైట్, ఇక్కడ క్లియర్ అని అయితే కొట్టేసిన. అండ్ నెక్స్ట్ ఇందులోకి వెళ్తే మనకి నెక్స్ట్ logger.py అని కూడా కాపీ పేస్ట్ చేయమంటుంది. సో మనమైతే ఏం చేద్దాం, LS చూసుకోండి, ఇక్కడ logger.py అయితే ఉంది. సో ఇక్కడ మనం logger.pyలోకి అయితే వెళ్దాం. sudo nano అనేది అయితే ఒక కోర్ రైటర్ గైస్. సో మనం దాన్ని యూజ్ చేసుకొని మనం కోడ్ అయితే రాస్తున్నాం దీని లోపల. ఇక్కడ చూసుకుంటే Ctrl O అండ్ X. రైట్, అన్నిట్లో అయితే మనమైతే కోడ్ రాస్తున్నాం గైస్. రైట్, యూటిల్స్లోకి వెళ్ళాలి గైస్. ఇప్పుడు లైక్ మీరు ఇక్కడ స్టెప్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ CD అండ్ డబల్ డాట్ టు గో బ్యాక్. సో మనమైతే కోర్లో నుంచి అయితే బ్యాక్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ వెళ్ళేసి చూసుకుంటే దీని లోపలికి ఇక్కడ చూసుకుంటే యూటిల్స్ అనే ఒక సబ్ ఫోల్డర్ ఉంది. సో మనం యూటిల్స్ అనే సబ్ ఫోల్డర్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మనం అయితే సబ్ ఫోల్డర్లోకి అయితే వచ్చేసినాం అయితే చూసుకుంటే. అండ్ ఇక్కడ మనం LS టైప్ చేస్తాం. LS టైప్ చేస్తే ఇందులో colors.py కావచ్చు, ప్రోగ్రెస్ వాలిడేటర్ ఇలా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రెస్, లైక్ మనం ప్రోగ్రెస్లో ఈ కోడ్ అయితే కాపీ చేయాలి. సో మనం ఏం చేస్తాం, sudo nano అండ్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్తున్నాం. రైట్, ప్రోగ్రెస్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత Ctrl O ఎంటర్ అండ్ Ctrl X టు ఎగ్జిట్. మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం లైక్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్కి అయితే ఒకటైతే requirement.txt అయితే మనకు ఒకటి ఉంటుంది. సో ఇక్కడ LS, లైక్ ఇప్పుడు మనం ఇందులో నుంచి బ్యాక్ రావాలి. ఇందులో నుంచి బ్లాక్ వస్తే ఇక్కడ మనకి requirement.txt అనేది ఒకటి ఉంటుంది. సో మనం requirement.txtలో మనకు కావాల్సినవి మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే requirement.txt, రైట్, ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి. requirement.txtలోకి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని కాపీ పేస్ట్ చేసేసిన. అండ్ నెక్స్ట్ దీంట్లోకి అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది. సో మనం దీన్ని జస్ట్ ఇలా కాపీ చేసి ఇలా పేస్ట్ చేసేస్తే మనకైతే ఇది ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అండి. సో నా కాడ ఆల్రెడీ ఉన్నాయి, సో అందుకే సాటిస్ఫైడ్ అంటుంది. సో మీకు అయితే ఇన్స్టాల్ అయిపోతుంది, జస్ట్ 2-3 సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్టెప్ 3 రన్ చేయమంటుంది. లైక్ ఇప్పుడు పాస్వర్డ్ టెస్ట్ కోసం అయితే రన్ చేయమంటుంది. సో మనమైతే రన్ చేద్దాం. పాస్వర్డ్ స్ట్రెంత్ టూల్ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ మాకైతే పాస్వర్డ్ స్ట్రెంత్ టూల్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దీన్నైతే మీరు ఇంకా అప్గ్రేడ్ కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు గైస్. అండ్ ఇది నెక్స్ట్ వీడియోలో నేను ఇది మీరు లైక్ ఇప్పుడు గిట్హబ్లోకి ఎలా రెపాజిటరీ క్రియేట్ చేసి దాని లోపలికి ఎలా పుష్ చేయాలి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం గైస్ దాని గురించి. అండ్ అది అందరికీ అవైలబుల్, లైక్ పబ్లికలీ అవైలబుల్, లైక్ మనం గిట్హబ్ నుంచి ఎలా క్లోన్ చేసుకుంటామో మన టూల్ని కూడా వేరే వాళ్ళు ఎలా క్లోన్ చేసుకోవాలో మనమైతే నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాల్ హ్యాస్ సిస్టమ్ కమాండ్ ఉంది. సో మనమైతే సిస్టమ్ కమాండ్ లెక్క ఇన్స్టాల్ చేపిద్దాం దీన్ని. సారీ, ఇక్కడ చూసి మనం ఎంటర్ కొట్టేసుకుంటే ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమైంది, సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒకటి వర్చువల్ ఎన్విరాన్మెంట్ కోసం కమాండ్ వచ్చేసి అయితే python 3 అయిపోయినాం. ఇక్కడ చూసుకొని మనం ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయాలి. నేను SSR అనేస్తున్నా. ఇక్కడ సోర్స్ బిన్లో నేను ఇక్కడ కమాండ్ అయితే కాపీ చేసుకున్నాను SSR, రైట్. మనకి ఇక్కడ చూసుకుంటే మీకు SSR అనేది వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకుందాం, రైట్. ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే
ఇక్కడికి వచ్చేసి మనకి పాస్వర్డ్ పీవుడ్ అని ఇలా ఉంది. సో మనమైతే ఇది ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ మనకైతే లోకల్గా అయితే అది ఇన్స్టాల్ అవ్వలేదు, సో అందుకే మనకు అలా రాలేదు. సో దీన్ని సెట్ చేయడానికి మనం పైథాన్ 3 టూల్ని రన్ చేయడానికి మనకైతే ఇక్కడ కమాండ్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏమైనా ఇవ్వచ్చు టెస్ట్. ఇక్కడ పాస్వర్డ్ టెస్ట్ చేయడానికి జస్ట్ టూల్గా వేసేది అంతే. నో మాడ్యూల్ ఫౌండ్ కలోరామా అయితే ఎర్రర్ వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే కలోరామా అయితే ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు. సో మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు కలోరామా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ TQDM. ఓకే గైస్, మనమైతే ఏం చేద్దామంటే requirement.txt అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. సో మనం రిక్వైర్మెంట్స్ ఇచ్చినాం కానీ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి సో ఎర్రర్ వస్తుందన్నమాట. -r అండ్ requirement.txt రైట్. ఓకే, మనకైతే కావాల్సింది అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది రన్ చేసుకుందాం ఇప్పుడు. రైట్, ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇలా రన్ అయిపోతుంది టూల్. అండ్ దీన్ని ఇంకా అప్గ్రేడ్ ఎలా చేయాలి, మీరు అప్గ్రేడ్ చేసి ఎలా గిట్హబ్లోకి పుష్ చేయాలో మనమైతే వచ్చే వీడియోస్లో అయితే నేర్చుకుందాం గైస్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్.